హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టీవీ. ఈ ప్రపంచం మొత్తం ఎక్కువగా చూసిన, కవులు రచనలలో వాడిన, ప్రపంచం మొత్తానికి ఆలోచించేలా చేసిన ఒకే ఒక ఫ్యాసినేటింగ్ పెయింటింగ్ మోనాలిసా పెయింటింగ్. మోనాలిసా అనే వర్డ్ వినంగానే మనసులో చాలా రకాలైన క్వశ్చన్స్ అండ్ డౌట్స్ వస్తాయి. లైక్, అసలు మోనాలిసా ఎవరి పెయింటింగ్? అసలు ఆమె నవ్వెందుకు మనం చూసే యాంగిల్ని బట్టి మారుతుంది? అసలు ఆ పెయింటింగ్లో దాగి ఉన్న కోడెడ్ మెసేజ్ ఏంటి? 500 yearsగా ఆ పెయింటింగ్లో దాగి ఉన్న ఏలియన్ బొమ్మని అసలు ఎందుకు ఎవరూ గమనించలేదు? ఇలా ఎన్నో డౌట్స్ మన మైండ్లోకి వస్తుంటాయి. ఫస్ట్లీ, మోనాలిసా పెయింటింగ్ని గీసింది లెనార్డో డావిన్సీ. ఇతను 14th centuryకి చెందినవాడు. ఇతను ఒక యూనివర్సల్ జీనియస్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ పర్సన్. ఎంతో మంది సైంటిస్టులు డావిన్సీకి గ్రేటెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఆల్ టైమ్ అని అన్నారు. ఇంకొంతమంది అయితే ఇతను ఒక ఏలియన్ హైబ్రిడ్ పర్సన్, అందుకే ఇతనికి అంత ఎక్కువ తెలివి ఉంది అని అంటారు. జీసస్కి సంబంధించిన ద లాస్ట్ సప్పర్ అనే పెయింటింగ్ని గీసింది కూడా ఇతనే. ఇక పెయింటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మోనాలిసా పెయింటింగ్ని గీసింది పేపర్ మీద కాదు, అదొక రకమైన చెక్క. ఆ టైప్ ఆఫ్ చెక్క ఇప్పుడు స్కేట్ బోర్డ్లను తయారు చేయడానికి వాడుతున్నారు. ఇక ఈ పెయింటింగ్ 1503లో స్టార్ట్ చేస్తే 1519కి కూడా ఇది పూర్తిగా అయిపోలేదు. ఆ పెయింటింగ్ కంప్లీట్ అయ్యే లోపే డావిన్సీ చనిపోయారు. యాక్చువల్గా మోనాలిసా స్పెల్లింగ్ MONNALISA, మొనాలిసా అంటే ఇటలీలో మై లేడీ అని అర్థం. ఈ పెయింటింగ్ అంటే ఫ్రెంచ్ రూలర్ నెపోలియన్ కి చాలా ఇష్టం, అందుకే దీన్ని తన బెడ్రూమ్ లో తగిలించుకున్నాడు. డావిన్సీ లెఫ్ట్ హ్యాండ్ లాస్ట్ ఫింగర్ ని గీయకనే చనిపోయాడు. డావిన్సీకి తను గీసిన అన్ని పెయింటింగ్స్ కన్నా మోనాలిసా పెయింటింగ్ అంటేనే చాలా ఇష్టం, అందుకే దాన్ని తను ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తీసుకెళ్లేవారు. ఈ మోనాలిసా పెయింటింగ్ గీయడం స్టార్ట్ చేసినప్పటికీ డావిన్సీకి ఏజ్ 51 years ఉండేది. అండ్ మోనాలిసా పెయింటింగ్ 1797 నుంచి ప్యారిస్ లో ఉన్న లావర్స్ మ్యూజియం లో ఉంది. ఆ తర్వాత 1951లో ఒక అతను మోనాలిసా పెయింటింగ్ మీదకి రాయిని విసిరాడు. అందుకే మోనాలిసా యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో మీద ఒక ప్యాచ్ ఉంటుంది. ఈ యొక్క పెయింటింగ్ కోసం మాత్రమే లావర్స్ మ్యూజియం వాళ్ళు 50 crores కి పైగా ఖర్చు పెట్టి ఒక క్లైమేట్ కంట్రోల్డ్ రూమ్ ని డిజైన్ చేశారు. అక్కడ ఈ పెయింటింగ్ ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లో చాలా జాగ్రత్తగా ఉంటుంది. మోనాలిసా కాస్ట్ ఎస్టిమేట్ చేసినట్లయితే 1960లోనే 700 crores కి పైగా ఉంది. అంటే ఇప్పుడు దాదాపు 5300 crores వరకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.